హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా బీట్రూట్ ఇలా తురిమి తీసుకున్నాను. దీన్ని రసం మొత్తం ఇలా గట్టిగా పిండేసుకుంటున్నానండి. చూడండి, ఇంత రసం అయితే వచ్చింది. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ ఇలా నెయ్యి వేసేసి చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక క్రీమ్ లాగా వస్తుందండి. బాగా ఇలా ఒక 2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా చేస్తే ఒక క్రీమ్ లాగా అయితే వస్తుంది. దీన్ని మనము చాలామందికి పెదవులు పగిలి డ్రైగా అయిపోతూ ఉంటాయి కదండి. డ్రైగా అయిపోయి రక్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది పెదవుల్లో. అలాంటప్పుడు దీన్ని కనుక పెదవులకి ఇలా అప్లై చేసామే అనుకోండి, చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే మంచి కలర్ కూడా వస్తాయండి. డైలీ ఇలా అప్లై చేయడం వల్ల పెదవులు మంచి రంగులో అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. లిఫ్ట్కి అవసరం లేదంటే అంత నీట్గా కనిపిస్తుంది. అంతే కదండి, దీన్ని మనము చేతులు కాళ్ళు కూడా పగులు ఉంటాయి కదా, అక్కడ కూడా ఇలా అప్లై చేసేసుకోవచ్చు. చాలా స్మూత్ స్కిన్ అయితే ఉంటుంది. దీన్ని మనము చేతులకు కాళ్ళకు అంతా కూడా ఇలా అప్లై చేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. దీన్ని మనం ఇలా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఒక వారం దాకా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, స్కిన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం రోజులు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఎక్స్పైర్ అయినవి అవి, అలాంటివి ఒక 2 ట్యాబ్లెట్ తీసేసుకోండి. తీసేసుకొని మెత్తగా ఇలా పొడిలాగా దంచేసుకోవాలి. తర్వాత ఇందులోకి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే ఆ పౌడర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి ఇలాంటి ఏదైనా వేస్ట్ బాక్స్ ఒకటి ఉంటే అందులోకి వేసి స్టోర్ చేసేసుకోండి. ఇలా వేసి పెట్టేసుకున్నామంటే ఇది ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది దేనికంటే చూడండి, నైట్లో గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ పొడిని కొద్దిగా ఇలా ఉదిరించేసాము అనంటే ఇందులోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదండి, అలా రాకుండా ఉంటుంది. బుద్ధింకల బిడద అనేది తగ్గుతుందండి. ట్రై చేసి చూడండి. ఇక్కడ ఒక తమలపాకు అయితే తీసేసుకున్నానండి. ఒక తమలపాకు నీట్గా వాష్ చేసేసి తీసుకున్నాను. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని పొట్టు తీసేయాలి. ఇలా పొట్టు తీసేసి దీన్ని తమలపాకు మీద పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 4-5 మిరియాలు తీసేసుకున్నానండి. ఒక 4-5 మిరియాలు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చూడండి, నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము దీన్ని నోట్లో పెట్టేసుకొని ఒక 2-3 సార్లు నవ్వులేసి దవడలో పెట్టేసుకొని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎంతటి దగ్గైనా కూడాను వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది. మనము బంగాళదుంప ఫ్రై కానీ లేదంటే కూర కానీ వండుతూ ఉంటాం కదండి. వండేటప్పుడు ఇవి అసలు క్రిస్పీగా రావు, మెత్తబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసేసి మనం వాటర్లో వేసుకోవాలండి. ఇలా వాటర్లో కనుక వేసుకున్నట్లయితే బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే ఇలా వైట్ స్టార్చ్ లాగా ఉంటుంది కదా, ఇది మొత్తం వెళ్ళిపోతే కూర మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి, ఇలా ఒక 2-3 సార్లు ఇలా వాటర్లో కనుక కడిగేసామనుకోండి, ముక్కలు క్రిస్పీగా ఉంటాయి. అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది కూర. నేను ఇక్కడ బంగాళదుంపల పైన ఇలా వేడిగా ఉన్నప్పుడు తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుందండి. ఎప్పుడైనా పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనకి ఎక్కడైనా అర్జెంటుగా పని మీద వెళ్ళేటప్పుడు కానీ టైం అయిపోతుంది అనుకుంటుంటాం. అలాంటప్పుడు చూడండి, వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ప్లేట్లో అయితే నీట్గా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసేసుకోవాలి. ఇలాంటిది ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా చూడండి, ఇలా కాస్త ప్రెస్ చేసేయాలండి. మనం అప్పడాలు ఇలాంటివి ప్రెస్ చేస్తాం కదా, ఇలా చూడండి, ఇలా బాగా ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా బాగా ప్రెస్ చేసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆలుగడ్డ పైన తొక్క అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అండి. మనకు చేతులు కూడా కాలకుండా ఉంటాయి, పని కూడా తొందరగా అవుతుంది. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు చేతులు కాలుతాయనే భయమే ఉండదు. ఎన్ని ఆలుగడ్డల పొట్టైనా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఎంత ఈజీగా తీసేస్తున్నానో, కొంచెం కూడా చెయ్యి అనేది కాలదు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి పొద్దున్నే అడవిడిలో పని తొందరగా అవ్వదు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ట్రై చేశాను, చాలా బాగా అయితే నాకు అనిపించింది. అందుకే మీకు కూడా షేర్ చేశాను. చూడండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నానో. కొద్దిసేపులోనే మనము ఎంత ఆలుగడ్డ పొట్టైనా ఈజీగా తీసేయచ్చు. నెక్స్ట్ టిప్, కొన్నిసార్లు మనము టమాటో పైన తొక్క తీస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయితే తీసేయచ్చు. ఒక ఫోర్క్ తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా టమాటాకి అయితే ఇలా గుచ్చేయాలండి. గుచ్చేసి ఇలా స్టవ్ పైన కాసేపు ఇలా మనం వేడి చేసామంటే చాలు, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. కొంతమందికి తొక్క తినడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా మనము కాస్త వేడి చేయగానే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చండి. మనం ఎక్కువ కష్టపడే పని లేదు. ఇలా అయితే మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మనం తొక్క తీయాలి అన్నప్పుడు.
ఎన్ని టమోటాలకైనా మనము నిమిషాల్లో అయితే ఇలా తొక్క తీసేయొచ్చండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే తీసేయొచ్చో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే ఇంట్లో ఎక్కువగానే ఉంటాయండి. మనం వేస్ట్గా పక్కన పడేసి ఉంటాం, ఇవి దేనికి పనికిరావనేసి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ముందుగా ఇలా పరిచేసుకున్నానండి. ఇలా వెడల్పుగా తీసేసి తర్వాత ఇలాంటి పిల్లోస్ ఉంటాయి కదండి మనకి ఇంట్లో, మనం సోఫా కాడ అక్కడ పెడుతూ ఉంటాము. వీటిని అయితే వాష్ చేయడానికి వీలవుదు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ముందుగా నేను పిల్లోనైతే ఇలా పెట్టేశాను బ్లౌజ్ పీస్ మీద. తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవైపు పైన వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. తర్వాత ఇలా సైడ్లో కూడాను ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. సైడ్లో కూడా ఇలా నీట్గా రెండు వైపులు ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత కింద వైపుది కూడా తీసేసి ఇలా వేసేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి చూడండి పైన వైపు కాస్త ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనకి సూది దారం దేంతో కూడా పని లేకుండా మనం ఈజీగా ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, ఇలా తీసేసుకొని ఇలా రెండు వైపులు కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా హెడ్జెస్లో ఇలా వేసేసుకోవాలండి. మేము స్టిచ్ చేసుకుంటాము అంటే కుట్టు కూడా కుట్టేసుకోవచ్చు సూది దారంతో. అలా కాకుండా నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా రెండు పిన్నిస్ అయితే ఇలా పెట్టేశానండి. మనకు పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలప్పుడు దీన్ని మనము మారుస్తూ ఉండొచ్చండి. ఇది వద్దు అనుకుంటే ఇంకా వేరే బ్లౌజ్ పీసెస్తో కూడా మనం ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. చూడండి ఎంత నీట్గా అయితే అసలు కనిపిస్తుందో. ఇలా దివానా కాడ కానీ లేదంటే సోఫా కాడ కానీ ఇలా టబ్ చైర్లో కానీ పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము శారీ బ్లౌజు ఒక హ్యాంగర్కి వేసి పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పెట్టికోట్ అనేది అస్సలు దొరకదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, అన్నీ కూడా ఒకే చోటు ఉంటాయండి. ఏం చేస్తారంటే ముందుగా ఒక హ్యాంగర్ అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ. ఒక హ్యాంగర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా శారీని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పైవైపు మనము బ్లౌజు అలాగే పెట్టికోట్ కూడాను ఇలా పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా అన్ని శారీస్ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి మనకు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు ఉంటుంది కదండి శారీ, దీన్ని తీసేసుకొని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసామనుకోండి అసలు పడిపోకుండా ఉంటుంది, నీట్గా అయితే ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అన్ని శారీస్కి మనం ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తొందరగా దొరుకుతాయి. చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎండు కొబ్బరి తురిమిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా, ఇవి అసలు తురమడానికి అవ్వదండి. ఇలా తురుముకోవాలి అంటే చెయ్యి ఇచ్చేస్తామేమో అనేసి భయమేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, ఒక ఫోర్క్ ఉంటుంది కదా ఇంట్లో, ఒక ఫోర్క్ అయితే తీసేసుకోండి. తీసేసుకొని ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి కనుక మనము ఇప్పుడు చూడండి, ఇలా కనుక మనము వీడియోలో చూపించిన విధంగా తురిమేసుకున్నాము అనుకోండి, ఎంత మిగిలిపోయిన కొబ్బరి చిన్న చిన్న ముక్కలు అయినా కూడా మనము ఈజీగా తురుముకోవచ్చు. మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చండి. ఇలా మనం కొబ్బరి ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి క్లిప్స్ మనము కొత్తవి షర్ట్లు కానీ లేదంటే లెగిన్స్ ప్యాంట్స్ కానీ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, వీటిల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటామండి. అలా పడేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇవి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చూపిస్తాను. డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకున్నాను కొద్దిగా, దీన్ని నేను ఒక గోడకి అతికిచ్చేస్తున్నానండి. ఇలా హాల్లో కానీ బాత్రూంలో కానీ వంటగదిలో కానీ మీకు ఎక్కడ కావాలో ఎక్కడ ఇలా అతికించేసుకోవచ్చు. దీనికి ఇలాంటి ఒక క్లిప్ అయితే ఇలా అతికించేస్తున్నాను. మనం వేస్ట్ అని పడేస్తుంటాము కదా, అలా కాకుండా ఇలా చేసి చూడండి. దీనికి మనం కీస్ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అన్నీ కూడా ఒకే దాంట్లో ఇలా మనం హ్యాంగ్ చేసేసామనుకోండి, మనకి తొందరగా దొరుకుతాయి చేతికి. అంతేకాదండి, మనము వంటగదిలో ఏదైనా పిండి కలిపేటప్పుడు కానీ అలాంటప్పుడు కొంతమంది రింగ్స్ అయితే తీసి పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా వంటగదిలో వేసేసుకొని ఇలాగ చూడండి, ఇలా అందులోకి వేసేసుకున్నాం అనుకోండి, ఓకే అక్కడే ఉంటాయి. మనం మర్చిపోయినా కూడాను ఎప్పుడు చూసినా కూడా ఈ క్లిప్స్లోనే ఉంటాయి, తొందరగా దొరుకుతాయి. అంతేకాదండి, బట్టలకి క్లిప్స్ లేనప్పుడు కూడా ఇలా బట్టలకి కూడా పెట్టేసుకోవచ్చు. మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొబ్బరి పీచు తీసుకున్నానండి. కొద్దిగా కొబ్బరి పీచు మొత్తం ఇలా నీట్గా ఇలా విడిపించేసుకోవాలి. నీట్గా ఇలా మొత్తం ఇలా నేను ఇక్కడ విడిపించేసుకుంటున్నానండి. ఇలా విడిపించేసుకున్న తర్వాత ఇలాంటి నెట్ బ్యాగ్స్ వస్తాయి కదా, చూడండి ఇలా నెట్ బ్యాగ్స్ అయితే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఈ కొబ్బరి పీచు మొత్తం నేను ఇక్కడ ఇందులోకి పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత చూడండి ఇలా నీట్గా ఇలా చుట్టేసుకోవాలి. చుట్టేసి ఒక ముడి వేసేసేయాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా ఒక ముడి వేసేసుకోవాలి. నీట్గా ఇలా ముడి వేసేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ ఒక 2 సార్లు గట్టిగా ఇలా ముడి వేసేస్తాను. ఇలా ముడి వేసేసి చూడండి ఇలా రౌండ్గా ఇలా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి స్క్రబ్బర్ అయితే రెడీ అయిపోయిందండి. మనము గిన్నెలు తోముకోవడానికైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అవుతాయండి.
దీంతో గిన్నెలు తోమడం ఇష్టం లేని వాళ్ళు సింక్ కూడా వాష్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చండి. సింక్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. నేనైతే ఇక్కడ గిన్నెలు తోమి చూపిస్తాను చూడండి. ఒక ప్లేట్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ట్రై చేసి చూడండి. ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా, ఇలాంటి క్యాప్లు వచ్చింటాయి కదా, వీటిల్ని మనం పడేస్తూ ఉంటాము వేస్ట్ అనేసి. ఇది అయితే ఇక్కడ విరిగిపోయిందండి. నేనైతే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా పైవైపు కూడా దీన్ని ఇలా కట్ చేసేయాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందరికి కూడా, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఈ షేప్లోనే కట్ చేయాలా అనేది ఏమి లేదండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కట్ చేసుకున్నాను. వీటిల్ని మనము ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి 2 హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా 2 హోల్స్ పెట్టేశాను. దీనికి కూడా ఇలాగే పెట్టేసుకుందాము. ఇలా కనుక పెట్టుకుంటే ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే, మనం ఇంట్లో ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాము. మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే తొందరగా దొరకవు. అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకున్న దానికి ఇయర్ రింగ్స్ని పెట్టేసాము అని అంటే, మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్ని ఇలా తయారు చేసుకొని కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారు అని అంటే మీకు తొందరగా దొరుకుతుందండి. కమ్మలు కూడా వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ట్రై చేసి చూడొచ్చు. ఇలాంటి వేస్ట్గా పడేసేవి కూడా మనము ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తూ ఉందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా, వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను. టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి. వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది. ఈ పేపర్ నెలకొకసారి ఈ పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది. మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి. ఇలా ఏదైనా ఇలాంటి మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులోకి ఒక 2 లవంగాలు వేసుకున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా, అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా 3 హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కనుక మనం పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో. మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్క దోమ కూడా రాదు. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్లో ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం ఎలా స్టోర్ చేసినా కూడా, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ముందుగా ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇందులో జిగురుగా ఉంటుంది కదా, ఇది మొత్తం నీట్గా కడుక్కోవాలి. పచ్చి కొబ్బరి బాగా ఇలా నీట్గా కడిగేసిన తర్వాత నేను ఇక్కడ కడిగేసుకుంటున్నాను శుభ్రంగా. ఇందులో డస్ట్ కానీ అలాగే జిగురు కానీ ఏది లేకుండా నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. తేమ మొత్తం బాగా ఇలా తుడిచేసుకోవాలి. నీట్గా ఇలా తుడిచేసుకున్న తర్వాత పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, ఒక పాలిథీన్ కవర్ తీసేసుకొని ఇందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి మనము టైట్గా ఇలా చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఇలా ఉప్పు తీసుకొని ఇలా కొబ్బరి చిప్పకి ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేసి మనము ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామనంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ బర్నర్ తీసుకున్నానండి. బర్నర్కి కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా పేస్ట్ తీసేసుకోండి. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ యూజ్ చేసుకోవచ్చండి, టూత్ పేస్ట్. ఇలా కాస్త ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా అప్లై చేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసేసి మనము గ్యాస్ స్టవ్కి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మంట అనేది వేస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా చుట్టూ కూడా, అలా పోకుండా ఉంటుందండి. చూడండి ఇలా నేను పెట్టేసి ఇలా సెట్ చేసేసాను. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి చుట్టూ మంట అనేది వచ్చేసి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అయిపోయి మనకు తొందరగా గ్యాస్ అయిపోతూ ఉంటుందండి మనకు తెలియకుండానే. అలా కాకుండా ఇలా మనం కాస్త పేస్ట్ పెట్టేసామనుకోండి, టూత్ పేస్ట్ అనేది, అప్పుడు మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకు గ్యాస్ అనేది ఎక్కువ రోజుల దాకా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి రోళ్ళు అయితే అందరి ఇళ్లలోనే యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఇలా చిన్న చిన్నవి. ఇలాంటివి ఇలాగే పెట్టేసామనుకోండి, చిన్న చిన్న పురుగులు బుద్ధింకలు ఇందులో తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఇలా గ్లాస్ని ఇలా బోర్లో వేసేసేయండి. ఇలా బోర్లో వేసేసి కనుక పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు.
ఇలా బోర్లో వేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ బుద్ధింకలు కానీ ఏవి కూడా పోకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నానండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇది దేనికంటే కొన్నిసార్లు మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా బల్లులు బుద్ధింకలు చిన్న చిన్న ఈగలు అలాంటివి తిరుగుతూ ఉంటాయండి ఇంట్లో. అలా తిరగకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ తమలపాకుని ఒక రోట్లో వేసేసుకున్నాను. తర్వాత ఒక 4 లవంగాలు వేసేసుకున్నానండి. ఇది చక్కగా ఇలా దంచేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళని ఇలా వేడి చేసి తీసుకున్నాను. అందులోకి ముందుగా దంచి పెట్టుకున్నాం కదా తమలపాకు అలాగే లవంగము, ఇవి మొత్తం ఇలా వేసేసేయాలి. దంచుకున్నది మొత్తం వేసేసి ఇందులోకి ఏదైనా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఉంటే ఇంట్లో ఒకటి వేసేసేయండి. వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. పెట్టేసామంటే ఈ తమలపాకులో ఉన్న ఘాటు అలాగే లవంగాలో ఉన్న ఘాటు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. చూడండి, దీన్ని పక్కన పడేసేయడమే. తర్వాత దీన్ని మనము ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. స్ప్రే బాటిల్ కనుక లేదు అని అంటే ఇంట్లో ఏదైనా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్లోకి వేసేసి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా చేసేసి మనము ఎక్కడెక్కడ బుద్ధింకలు బల్లులు వస్తాయి అక్కడంతా ఇలా స్ప్రే చేసేసామనుకోండి, అస్సలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఈ ఘాటుకి రానే రావు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నైట్లో మనము స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇలా స్ప్రే చేసేయాలి. ఇలా స్టవ్ కాడ అలాగే విండోస్ దగ్గర ఇలా క్లీన్గా స్ప్రే చేసేసామనుకోండి, అసలు బుద్ధింకలు బల్లులు రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.